శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విశ్వవసు నామ సంవత్సరం వెళ్ళిపోతుంది. పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతోంది. అయితే పంచాంగ శ్రవణం చేయడం అనేది మనకి ఉగాది రోజున ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇది చాలా మంచి శుభకరమైనటువంటి అలవాటు. అలాగే ఇది చాలా శుభప్రదమైనటువంటి ఆచారం కూడా. ఎందువల్ల ఈ రోజున పంచాంగ శ్రవణం చెయ్యమని మనకి దైవజ్ఞులు చెప్పి ఉన్నారు అంటే, ఎన్నో రకాలైనటువంటి మాలిన్యాలు మనిషికి అంటుకుంటూ ఉంటాయి. ఏ రూపకంగా అయినా అవ్వచ్చు. అది అంటే ధనము నష్టం రావచ్చు, అలాగే ఆరోగ్యం దెబ్బతినొచ్చు, ఏదైనా అకాల మృత్యు వాత పడవచ్చు, ఏదైనా వాహన ప్రమాదాలకి లోను కావచ్చు. ఇలా ఏదో ఒక రకమైన అవాంతరం, ధనము కూడా ఎక్కువ ఖర్చు అవ్వడం, ఇలాగా ఏదో ఒక అవాంతరం అనేది ఉంటూ ఉంటుంది. జనరల్గా ఏ మనిషికైనా ఉంటూ ఉంటుంది. ఇలాంటివి లేకుండా ఉండడం, వాటిని అధిగమించడం, వీటి కొరకు పంచాంగ శ్రవణం చేయమని పెద్దలు చెప్పారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున పంచాంగం శ్రవణం చేసినట్టయితే, అంటే ఆ రోజున అసలు ఆ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది, ఈ సంవత్సరానికి పరిపాలకుడు అయినటువంటి రాజు ఎవరు, మంత్రి ఎవరు, సైన్యాధిపతి ఎవరు, రసాధిపతి ఎవరు, నీరసాధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు, అర్ఘాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ఇలా నవరసాలు కూడినటువంటి అంశాలకి ఆధిపత్యం ఎవరెవరికి ఉన్నది అని తెలుసుకుంటూ, అలాగే ఏ మనిషి ఏ జన్మ రాశిలో జన్మించి ఉంటారో ఆ రాశికి సంబంధించి, ఆ నక్షత్రానికి సంబంధించి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, దేనికైనా మంచిని మనం ఈజీగా చూస్తాము, వింటాము, హాయిగా దాన్ని తీసుకుంటాం. కానీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని ఎలా అధిగమించుకోవాలి అని చెప్పే జ్యోతిష శాస్త్రాన్ని మనము శుచిగా తీసుకుని ఈ పంచాంగ శ్రవణము చేసి, ఆ మనకి ఏవైనా ఎదురయ్యే గండాలు ఉన్నట్లయితే వాటి నుంచి తప్పించుకుంటాం. అందుకు పంచాంగ శ్రవణం చేయాలి. ఇది బ్రహ్మగారు చెప్పినటువంటి విషయం. సాక్షాత్తు బ్రహ్మగారే చెప్పి ఉన్నారు. సృష్టి ఆదిన ఈ సృష్టిని సృష్టిస్తూ జ్యోతిష శాస్త్ర ఆధారంగా మంచి చెడు తెలుసుకొని ఆ పరిహారాలు చేసుకొని ముందరికి వెళ్ళండి. ఈ రోజున పంచాంగ శ్రవణం చెయ్యండి. షడ్రుచులు కలిసినటువంటి ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించండి అని చెప్పి ఉన్నారు. ఆ పరంపరే ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్న కారణం చేత మనము దీనిని ఒక ఆచారంగా అవలంబిస్తూ వస్తున్నాం. ఈ పరాభవ నామ సంవత్సరంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక యుద్ధ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజకీయంగా ఏమైనా మార్పులు ఉన్నాయా, ప్రభుత్వ రంగం ఎలా పనిచేస్తుంది, ప్రజల మధ్య భయాందోళనలు కలిగించే వాతావరణాలు ఏమైనా ఉంటాయా, అలాగే సరుకుల ధరలు ఏ విధంగా ఉంటాయి, పండ్లు పూలు ఇలాంటివి ఏ రకంగా ఉంటాయి, నల్లరేగడి భూములు బాగా పండుతాయా, ఎర్రరేగడి భూములు బాగా పండుతాయా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనము ఈ పంచాంగ శ్రవణం ద్వారా అనుసరిస్తాం. ఇప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరంలో పలు అంశాల యొక్క రీతి ఏ విధంగా ఉంటుంది, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరాభవ నామ సంవత్సర ఫలితాలు. ఈ సంవత్సరము రాజు నీరసాధిపతి గురుడవుతూ ఉన్నారు, మంత్రి కుజుడవుతూ ఉన్నారు, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి 3 ఆధిపత్యాలు వచ్చాయి చంద్రుడికి. అలాగే సస్యాధిపతి శుక్రుడవుతూ ఉన్నారు, ధాన్యాధిపతి బుధుడవుతూ ఉన్నారు, రసాధిపతి సూర్యుడవుతూ ఉన్నారు. ఈ ఆధిపత్యాలు 9 ఆధిపత్యాలు కూడా ఇప్పుడు ఎవరెవరికి వచ్చాయో మనం చెప్పుకున్నాం కదా. వీటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ నవనాయకులలో 8 ఆధిపత్యాలు శుభులు, 2 ఆధిపత్యాలేమో అశుభము, పాపులకు వచ్చాయన్నమాట. ఇలా వచ్చినందువల్ల దేశంలోనూ రాష్ట్ర పాలనలోనూ ప్రజారంజకంగా పరిపాలన జరుగుతుంది. అన్ని రంగాలు అభివృద్ధి పదంలో నడుస్తాయి. సంక్షేమ పథకాలు చాలా సక్రమంగా అమలు జరుగుతూ ఉంటాయి. నూతన పరిశ్రమలు అనేకం నెలకొల్పుతారు. దేశీయ ఉత్పత్తి రంగం నుంచి అభివృద్ధిని సాధిస్తారు. దేశమంతటా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఎక్కువగా నెలకొల్పుతారు. ఇతర దేశాల నుండి అనేక మంది భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పుతారు. ఐటీ రంగం బాగుంటుంది, రియల్ ఎస్టేట్ బాగుంటుంది, భవన నిర్మాణ రంగం బాగుంటుంది, మంచి అభివృద్ధిని సాధిస్తుంది. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన దేశంలో అంతగా కనిపించదు. అన్ని రంగాలు అభివృద్ధి సాధిస్తుంటాయి. నూతనంగా అనేక రహదారులు నిర్మిస్తారు. రైల్వేలు మరింత అభివృద్ధిని సాధిస్తాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణం ముందుకు సాగుతుంది. అలాగే వర్షం 4 కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ
మంచి వర్షాలు కురుస్తాయి. ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి అనుకూల వర్షాలు కురుస్తాయి. రాజకీయ సంబంధ అధికార మార్పులు దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతాయి. దేశంలోనూ రాష్ట్రంలోనూ జలాశయములందు నీరు సమృద్ధిగా ఉంటుంది. ఆహార ధాన్యాల నిల్వలు అవసరానికి మించి ఉంటాయి. పశ్చిమ ఆసియా దేశాలలో యుద్ధాలు అనివార్యమవుతాయి. మన సరిహద్దు దేశంలో యుద్ధ వాతావరణం ఉంటుంది. మరొక్కసారి శత్రువులను చిత్తు చేయుటకు మన సైన్యం సఫలీకృతులవుతారు. ప్రపంచమంతటా మన దేశ ఖ్యాతి పెరుగుతుంది. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి. కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడతాయి. ఈ సంవత్సరం పిడుగులు అధికంగా పడతాయి. గాలితో కూడిన వర్షాలు, ఎరుపు నేలలు, నల్ల రేగడి నేలలు బాగా ఫలిస్తాయి. వరి, గోధుమ, మిర్చి, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశెనగ, నువ్వులు, ప్రత్తి పంటలు బాగా ఫలిస్తాయి. మంచి ధరలు కలిగి ఉండుటచే రైతాంగం సంతోషంగా ఉంటారు. నూనె అన్ని రకాలకు మంచి ధరలు వస్తాయి. పండ్ల తోటలకు దిగుబడి తగ్గుట చేయబడి ధరలు పెరుగుతాయి. పామాయిల్ వంటి నూనె పంట మంచి లాభాలని తెచ్చిస్తుంది. ఆక్వా పరిశ్రమ బాగుంటుంది. పౌల్ట్రీ పరిశ్రమ బాగుంటుంది. కొబ్బరి పంట బాగుంటుంది. రైస్ మిల్లర్లకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ఇక ఆహార ధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయగల సామర్థ్యం మనకి మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఎగుమతుల రంగం అభివృద్ధిని సాధిస్తుంది. ఈ సంవత్సరం కూడా మహానగరాలు నీట మునుగుతాయి. పశుపాలకుడు, దొడ్డిపెట్టువాడు శ్రీకృష్ణుడు, విడిపించువాడు బలరాముడు అగుట వల్ల పాడి పరిశ్రమ అభివృద్ధి, అనేక నూతన డైరీలు నెలకొల్పుదురు. పాల ధర పెరుగుతుంది. పశువుల ధరలు, పశుగ్రాసం ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఈ సంవత్సరం వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చైత్రమాసంలో తొలకరి వానలు ప్రారంభమవుతాయి. సకాలంలో వర్షాలు కురుస్తాయి. ఇవన్నీ కూడా సంవత్సర ఫలితాలు అవుతూ ఉండగా నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం తెలియచెప్పుకుందాం. ఈ పరాభవన సంవత్సరంలో పరిపాలకుడు, ప్రధాన పరిపాలకుడైనటువంటి రాజు గురుగారు అవుతూ ఉన్నారు. రాజు గురుడైనందున పరిపాలన ప్రజారంజకంగా ఉంటుంది. దేశమంతటా వైదిక క్రతువులు అంటే యజ్ఞయాగాదులు అధికంగా జరుగుతాయి. భారతదేశ ఖ్యాతి ప్రపంచమంతటా పెరుగుతుంది. దేశంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు. రాజకీయ నాయకులలో నిజాయితీ పెరుగుతుంది. సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. ప్రపంచమంతటా ప్రకృతి వైపరీత్యాలు ఉన్నా కూడా మన దేశంలో తక్కువగా ఉంటాయి. సనాతన ధర్మం ప్రాముఖ్యత పెరుగుతుంది. యువకుల్లో దేశభక్తి పెరుగుతుంది. ఉప్పు, గంధకం, తగరం, రబ్బరు, శనగలు, వేరుశెనగ, పంచదార, బెల్లం, పాలు, వాటి ఉత్పత్తులు, ప్రతి తృణధాన్యాలు ఇవన్నీ కూడా విలువలు పెరుగుతాయి. వస్త్రాలు, ఉలవలు, గోధుమలు, బంగారము, వెండి, పాదరసం, బియ్యం ధరలు ఇవన్నీ కూడా నిల్వ పెరుగుతుంది. నిల్వదారులకు విశేష లాభం. ఎగుమతులు బాగా పెరిగి వృద్ధిలో ఉంటారు. ఇక మంత్రి కుజుడవుతూ ఉన్నారు. వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మంత్రి కుజుడైనందున ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. పశ్చిమ ఆసియా దేశాలలో, మన సరిహద్దు దేశాలలో ఉద్రిక్త వాతావరణము, యుద్ధ భయము కలుగుతుంది. ఈ సంవత్సరం దేశంలో రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్నదమ్ముల యొక్క సఖ్యత చాలా బాగుంటుంది. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. దేశంలో విడాకుల కేసులు అధికమవుతాయి. అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కురుస్తాయి. పంటకు నూతన తెగుళ్లు వచ్చుడిచే దిగులు పట్టుకుంటుంది. ఇక సైన్యాధిపతి చంద్రుడవుతూ ఉన్నారు. సైన్యాధిపతి చంద్రుడైనందున నిలకడలేని గ్రహం అయినందున కూడా ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. నాయకులు యుద్ధాన్నే కోరుకుంటారు. చాకచక్యంతో సైన్యాన్ని నడిపిస్తారు. సరిహద్దు ప్రాంతాలందు యుద్ధ వాతావరణం ఉంటుంది. ఆంధ్రదేశ నాయకులు సమావేశం అవుతారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉంటాయి. ఇతర దేశాలకు ఎగుమతులు చేయిస్తారు. విదేశీ వ్యవహారాలు చాలా చక్కగా వ్యవహరిస్తారు. నాయకులు, అధికారులు ప్రతి వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తారు. గోధుమలు, బియ్యము ధరలు పెరుగుతాయి. సస్యానుకూలత, వర్షములచే సస్యములు బాగా ఫలించును. ప్రజారోగ్యం బాగుండదు. ఇక సస్యాధిపతి శుక్రుడు. సస్యాధిపతి శుక్రుడు అయినందున సమస్త ధాన్యములు విశేషంగా ఫలిస్తాయి. తెల్ల ధాన్యము, తెల్లని భూములు బాగా ఫలిస్తాయి. దేశమంతటా సుభిక్షం, ఆరోగ్య సంపదలు ఉంటాయి. ధరలు వృద్ధిలో ఉంటాయి. వాణిజ్య రంగం అభివృద్ధిలో ఉంటుంది. నూతన పరిశ్రమలు అధికంగా నెలకొల్పుతారు. ఇతర దేశముల వారు భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పుటకు ముందుగా వచ్చెదరు. ప్రజల్లో క్రీడ ఆసక్తులు అధికంగా ఉండును. స్త్రీపై అత్యాచార సంఘటనలకు అధికంగా జరుగును. అనేక నూతన చట్టములను ప్రవేశపెట్టుదురు. పాత చుట్టాలకు మంగళం పాడెదరు. వాణిజ్య పంటలు, దేశాదులకు సంబంధించిన పంటలు
అధికంగా వేయుదురు. తృణధాన్యాలు విశేషంగా లభిస్తాయి. ఇక ధాన్యాధిపతి బుధుడు అవుతూ ఉన్నారు. ధాన్యాధిపతి బుధుడు అయినందున అన్ని రకముల ధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. వరి, గోధుమ, తృణధాన్యాలకు మంచి ధర లభించుటచే రైతులు సంతోషంతో ఉంటారు. గాలితో కూడిన వర్షాలు కురియును. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడుట అధికంగా ఉండును. దేశంలో అన్ని ప్రాంతములందు మంచి వర్షాలు కురియును. పెసలు పంట దిగుబడి పెరుగును. మంచి ధర వస్తుంది. సూక్ష్మ ధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. నాయకులు సమయోచితంగా ప్రవర్తించి నీతి మార్గంలో నడుస్తారు. మంచి అభివృద్ధి రేటుని సాధిస్తారు. అర్ఘాధిపతి చంద్రుడవుతూ ఉన్నారు. అర్ఘాధిపతి చంద్రుడైనందున ప్రతి వస్తువుకు ధరలు ఉంటాయి. ధాన్యం కొనుగోలు, మిర్చి, పొగాకు ధరలు పెరుగుతాయి. బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. వాణిజ్య పంటలు అధికంగా వేస్తారు. పండ్ల తోటలకు నష్టాలు, దిగుబడి తగ్గి ధరలు పెరుగుతాయి. మామిడి పంట తగ్గుతుంది. పచ్చళ్ళ వ్యాపారం బాగా సాగి ఎగుమతులు పెడుతుంది. మంచి ముత్యాలకు గిరాకీ లభిస్తుంది. రాగులు, జొన్నలు పంటలు విశేషంగా ఫలిస్తాయి. రైతులకు ప్రభుత్వ సహాయం అనేక పథకాలుగా అందించెదరు. ఎరువుల ధరలు బాగా పెరుగును. క్రిమి సంహారక మందులు వాటి ధరలు బాగా పెరుగుతాయి. రైతులు ఆందోళనకు గురి అవుతారు. షేర్ మార్కెట్ ఒకానొక సమయంలో ఉడిదుడుకులకు లోనై ఉంటుంది. ఇక మేఘాధిపతి చంద్రుడు. మేఘాధిపతి చంద్రుడైనందున మేఘములని వర్షించును. దేశమంతటా మంచి వర్షాలు కురియును. నైరుతి, ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి సస్యానుకూల వర్షములు కురియును. పశ్చిమ దిశలో మేఘాల పుట్టి దేశమంతటా వ్యాప్తించిన వర్షాలు కురియును. పసుపు, నూనె రకములు పంటలు మంచి దిగుబడి వచ్చును. రైతులకు చాలా వరకు ఆదాయాన్ని పెంపొందింపజేస్తుంది. కొన్ని ప్రదేశాలలో వాయుపీడిత మేఘాల వల్ల వర్షాలు కురియును. తమిళనాడు, కేరళ ప్రాంతములందు అత్యధిక వర్షపాతం నమోదగును. రసాధిపతి సూర్యుడు అవుతూ ఉన్నారు. రసాధిపతి సూర్యుడు. రసాధిపతి సూర్యుడైనందువలన నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రస వస్తువులకు అధిక ధరలు పెరుగుతాయి. వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదము, అవిసి నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె ఇవన్నీ ధరలు పెరుగుతాయి. నిమ్మ, నారింజ, మామిడి పండ్లకు ధరలు పెరుగుతాయి. కాటన్ ధరలు పెరుగుతాయి. ప్రపంచ దేశమునందు యుద్ధ వాతావరణం ఉంటుంది. ముస్లిం దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంటుంది. ఆయా దేశాలలో అరాచక శక్తులు విజృంభించెదరు. బాంబు ప్రేలుళ్ళు వంటి దుర్ఘటనలు జరుగుతాయి. తూర్పు, ఈశాన్య దేశాలలో భూకంప ప్రమాదాలు కలుగుతాయి. అధికంగా జన నష్టం, ఆస్తి నష్టం కలుగుతుంది. ప్రజా జీవనానికి ఇబ్బంది. నీరసాధిపతి గురుడు. నీరసాధిపతి గురుడు అయినందున వక్కలు, సమస్త మణులు, రత్నాలు, బంగారం, వెండి, ధాన్యం, ప్రత్తి, చర్మము, పూలు, సుగంధ ద్రవ్యాలు, చందనము మొదలగు వస్తువుల ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతుంది. అయినా అంతగా ధరలు తగ్గవు. కొన్నింటి ధరలు ఒడిదుడుకులుగా ఉంటాయి. బ్రహ్మవాదులు, బ్రాహ్మణులు సూచించెదరు. వ్యాపార రంగం మంచి అభివృద్ధిని సాధించును. మన దేశంలో ఆర్థిక మాంద్యం అంతగా ఉండదు. అమెరికాలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉండును. ఆర్థిక రంగంలో మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుంది. ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉన్నను మన దేశంలో అంతగా ఉండవు. పాదరసం, వెండి, బంగారం ధరలు పెరుగుతాయి.